తల్లి, నీవు కరుణామయివి. నీవు తామస శక్తివై ఈ సంహార కార్యక్రమం చేయడం నాకు బాధగా ఉంది. ఆపేసి ఆటలో నీవు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేసి అందరినీ కాపాడాలి. నేను ఓడితే మొదటగా నేనే నీకు ఆహారం అవుతాను అన్నాడు దృఢ చిత్తంతో ఆది శంకరాచార్య. జగన్మాత నవ్వింది. నిన్ను ఆహారంగా తీసుకొని నాయన, నేను ఓడిపోతే నీ మాట ప్రకారం నేను ఈ సంహార కార్యక్రమం ఆపేస్తాను, సరేనా అన్నది. ఆమెలో తానెన్నడూ ఓడిపోననే దృఢ విశ్వాసం నిండుగా ఉంది. పశుపతినే ఓడించే తనకు ఓటమి రాకూడదు. ఈ యువకుని నిరుత్సాహపరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుంది అనిపించేలా మెల్లిగా ఆడుతూ చివరిలో ఓడించి తన సంహార కార్యక్రమం కొనసాగించాలని ఆలోచించింది. ఆదిశంకరాచార్య భక్తితో మొక్కాడు. తల్లి, దివ్య మహిమలు గల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెం నీకు, నేను కోరిన పందెం నాకు పడేలా ఆ పాచికల్లో నీ మహాత్యం నింపు. నేను ఆటలో అన్యాయమాడను, అసత్యం పలకను. నీవు నాతో పాటు ఈ విశాల మండపంలో కూర్చొని అవసరం లేదు. నీ గర్భగుడిలోని ఉన్నతాసనం మీద కూర్చోమ్మా అన్నాడు. ఏమిటి నాయన ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదట వేయి. చిన్నవాడివి, నీవు మొదట ఆడడమే న్యాయం అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రం, సుందరేశ్వర, నీ అర్ధాంగిని, నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమి ఏనాడు చూడలేదు. ఈ బిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది. మరి మీ ఇష్టం అన్నది. సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. ఆదిశంకరుడు, తల్లి, నీవు సృష్టించిన దివ్య పాచికలు ఈ క్షణాన నా చేతిలో ఉన్నాయి. నీలోని దివ్యత్వం నాలోకి వచ్చినట్టే కదా. ఈ భావనే నన్ను పులకింపజేస్తుంది. అమ్మా జగన్మాత, ఇంతటి అదృష్టం ఎంతటి యోగులకు దక్కుతుంది? మళ్ళీ ఈ అవకాశం రాదు నాకు. పశుపతితో తప్ప మరెవరితోనూ పాచికలాడని తల్లివి. సాధారణ ఆడవునైనా నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైంది, మహత్తరమైంది. నీ లలితా సహస్రనామంలోని కొన్ని నామాలు, వాటి అర్థాలు ఆలోచిస్తూ ఈ క్షణాలకు ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీ నామాలు పలుకుతూనే ఆటాడుతాను. అభ్యంతరమా తల్లి? అలాగని ఆటలో ఏమరపాటు చూపను. సాక్షాత్తు గురు రూపిణివైన నీవు తోపింపజేసే అర్థాలతో ఆ స్తోత్రం మరింత మహత్వపూర్ణం అవుతుందన్నాడు భక్తితో. పాచికలు చేత పట్టుకొని నమస్కరిస్తూ తన్మయురాలైంది ఆ తల్లి. సంఖ్యాశాస్త్ర ప్రకారం పావులు కదులుతూ ఉన్నాయి. సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంబంధం ఉంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరిగింది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. తాటంక యుగలీభూత తపనోడుప మండల అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తలూపుతోంది. ఆ తల్లి తాటంకాల కాంతి సూర్యచంద్రుల తేజో వలయాల్లాగా కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు. విజయ, విమల, వంద్య, వందారు, జనవత్సల అన్నాడు. తల్లి నవ్వింది. విజయం అంటే విజయం నాదే కదా నాయన అన్నది ఆట మధ్యలో ఆపి కించిత్ గర్వంగా. విజయ పరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి స్థితి లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి నయనాల్లో, చూపుల్లో ఎరుపుదనము, అహం కనిపించాయి. విజయం నాదైనా నీదైనా రెండూ ఒకటే తల్లి. నీలో నుండి నేను ఉద్భవించాను. నాలో నీవు ఉన్నావు. ఒక నాణానికి బొమ్మ, బొరుసులాగా జీవుడు, దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా. విజయపు అంచుకు చేరుకున్న వ్యక్తి లిప్తపాట్లో అపజయాన్ని చవి చూస్తాడు. విజయలక్ష్మి చివరి క్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో అదే విజయ రహస్యం. అందుకే నీవు గుప్త యోగినివి, గుప్తతర యోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగలిగిన వారికి విజయమైన, పరాజయమైన ఒకటే కదమ్మా. పరాజయము నీ శక్తి స్వరూపమే. ఆ పరాజయం ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలని ఇస్తుంది. ఆ పరాజయం ద్వారా పొందిన అవమానం, దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది. ఇది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యుడు. ఆదిశంకరాచార్యులు భక్తి పారవశ్యంతో అమ్మవారికి మొక్కుతూ అమ్మవారు దిగ్భ్రాంతి చెంది